హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు. ఇప్పుడు మనం చేసుకోబోయేది మటన్ కర్రీ. ఇది అయితే మటన్ కర్రీ అయితే మనం మామూలుగా మూకుల్లో వండుకునేది ఒకటి కదా. ఇప్పుడు నేనైతే కుక్కర్లో చేస్తున్నాను, ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం మొగ్గు ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆనియన్స్ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత ఒక 5 to 6 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 2 tablespoons వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏంటంటే అన్ని కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చూసి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు, మరీ తక్కువ వేసుకున్నా బాగోదు. మనం చూసి వేసుకోవాలి మసాలా అన్నీ కరెక్ట్గా. మీరు వేసుకున్న ప్రతి దానికి ఒక్కొక్క 5 minutes ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మటన్ శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. మటన్ కూడా ఒక 5 minutes మగ్గనివ్వాలి. మగ్గనిస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 minutes మగ్గనిచ్చారనుకో, ఆ కలర్ మటన్ రెడ్గా ఉంటుంది కదా, మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గనిస్తే సరిపోతుంది. మరి ఇంత టైం అంత టైం అని ఏం కాదు, కానీ మీరు కలర్ వెంటనే రెడ్ కలర్ నుంచి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పటి వరకు మగ్గనిస్తే సరిపోతుంది. చూసారు కదా కలర్ ఎలా అయితే చేంజ్ అయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. మీకు ఎంత కారం, రుచికి సరిపోయినంత కారం వేసుకోవాలి. నేనైతే 2 tablespoons కారం వేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు ఎక్కువ వేసుకోకూడదు. పసుపు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే పసుపు స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని పసుపు ఎక్కువ వేసుకోకూడదు. పసుపు తక్కువగానే వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కుక్కర్లో కాబట్టి ఉప్పు అయితే వేసుకోకూడదు. కుక్కర్లో ఉప్పు వేసుకుంటే త్వరగా కుక్ అవ్వదు. అందుకని మీరు విజిల్స్ అన్నీ పోయిన తర్వాత మనం లాస్ట్లో మక్క పెడతాం కదా, మళ్ళీ ఉడికిస్తాం కదా, అప్పుడు ఉప్పు వేసుకోవాలి లాస్ట్లో. మటన్ అయితే మగ్గింది. ఇప్పుడైతే కొంచెం మటన్ ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. హాఫ్ గ్లాస్ అని ఇంకేం చెప్పట్లేదు. నేనైతే మటన్ ములిగేంత వరకు వాటర్ వేస్తాను అంతే. మీకు మటన్ బాగా ముద్దరిదైతే ఒక 10 to 12 విజిల్స్ వేయించుకోవాలి. అదే లేతగా, మరీ అంత లేతగా అయితే ఎక్కువ కుక్కర్లో ఏమి ఉండలేము కాబట్టి కొంచెం మీడియంగా ఉంటే ఒక 5 to 6 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. దీంట్లో కర్డ్ కూడా వేసుకోవచ్చు. కర్డ్ వేసుకున్న చాలా బాగుంటుంది. కొంతమందికి నచ్చుతుంది ఆ టేస్ట్, కొంతమందికి నచ్చదు. నేనైతే ఏమి వేయలేదు. కర్డ్ వేసుకోవచ్చు, అలాగే కొబ్బరి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసాను. లైట్గా వాటర్ ఉంది కదా, అది వాటర్ అంతా ఎగిరేంత వరకు నేనైతే కుక్కర్ ఆన్లోనే ఉంచాను. అలాగే ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాను. ఎగిరేంత వరకు మన గ్రేవీ స్ట్రెచర్లో వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచాలి. ఇంకా అలాగా మీరు ఏదన్నా ఇలాగ రాగి సంగటి చేసుకున్నప్పుడు ఇలా పులుసు పెట్టేసుకున్నా సరిపోతుంది. మీరేమీ చింతపండు పులుసు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం పులుసు స్టేజ్లోకి వచ్చేటప్పటికి, చిక్కగా మారేటప్పటికి, ఈ స్టేజ్లో వచ్చేటప్పుడు పులుసులో అయితే రాగి సంగటిలో చాలా బాగుంటుంది మటన్ పులుసు. ఈ స్టేజ్లో అయితే మీరు రాగి సంగటికి యూజ్ చేసుకోవచ్చు. కర్రీలా కావాలైతే మొత్తం ఇంకా వాటర్ అంతా అయ్యేంత వరకు, గ్రేవీలో వచ్చేంత వరకు మీరు ఇంకా ఉంచాలి. ఇంకా కొంచెం వాటర్ ఉంది. నేను ఇంకా కొంచెం ఉంచుతున్నాను. ఇంకొక 2 minutes ఉంచితే మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది, గ్రేవీ స్టేజ్లో వచ్చేస్తుంది. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మటన్ కర్రీ. మటన్ చాలా ఈజీగా